తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేసిన ఘటన సంచలనంగా మారింది. జిరాక్స్ కాపీలనే కార్యాలయం స్వీపర్గా పనిచేస్తున్న మహిళ దగ్ధం చేస్తారని ఆర్టీఓ లక్ష్మీ శివజ్యోతి చెప్పారు. నిర్లక్ష్యంపై కార్యాలయం సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీసు జారీ చేస్తామని తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ పోలవరం భూసేకరణ కార్యాలయానికి వెళ్లి దగ్ధమైన ఫైళ్లను పరిశీలించనున్నారు. గతంలో పోలవరం ఎడమ కాలువ భూసేకరణలో కోట్లాది రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిన్న తగలబడిన వాటిలో గతంలో అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇప్పటికే ఫైల్స్ దగ్ధంపై పోలీసులు విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేసిన ఘటన సంచలనంగా మారింది. ఆ జిరాక్స్ కాపీలనే కార్యాలయం స్వీకర్ పనిచేస్తున్న మహిళ దగ్ధం చేశారని ఆర్టీఓ లక్ష్మీ శివజ్యోతి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సంగీత్ కొద్దిసేపటి క్రితమే ఏదైతే మంత్రి కందుల దుర్గేష్ ఇక్కడ ఏదైతే నిన్న ఘటన జరిగిందో పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్దకు వచ్చి ఫైళ్లు దగ్ధమైన ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. మొత్తం దగ్ధమైన ఫైల్స్ ని కూడా పరిశీలించారు. అదేది మీడియాతో కూడా మాట్లాడి ఈ విషయంలో చాలా సీరియస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దీని వెనక ఎవరున్నప్పటికీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి కూడా వెల్లడించారు. తొలిసారిగా ఇలాగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి జ్యుడిషియల్ ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఇలాంటి ఘటన చోటు చేస్తుంది. చూస్తే కనుక ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మదనపల్లిలో జరిగిన ఈ ఫైల్స్ ఘటన కావచ్చు, అంతకుముందు విజయవాడలో జరిగిన ఘటన కావచ్చు, తీవ్ర కలకలంగా మారాయి. అయితే ప్రస్తుతం దీనికి ధవళేశ్వరంలో చోటు చేసిన ఘటనకు సంబంధించి నిన్ననే అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా డూప్లికేట్ కాపీస్ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే అంత ప్రాధాన్యమైన కాగితాలు కాదు, ఒరిజినల్స్ అన్ని కూడా రికార్డు రూమ్ లో భద్రంగా ఉన్నాయని కూడా రాజమండ్రి ఆర్టీఓ చెప్పడం జరిగింది. అయితే ఇందులో చూస్తే కనుక కీలకమైన విషయాలు ఏంటంటే ఏదైతే ఈ డూప్లికేట్ కాగితాలతో పాటు కొన్ని ఒరిజినల్స్ కాగితాలు కూడా తగలపెట్టారా అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో దగ్ధమైన వాటిలో అంటే నిన్న మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో స్వీపర్ అంటే కొత్త బీరువాలు వచ్చిన పాత బీరువాల్లో ఉన్న పేపర్స్ అన్ని కూడా బయటకు తీసుకెళ్లి స్వీపర్ తగలబెట్టినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి కాగితాలు కూడా తగలబెట్టడం అనేది కూడా జరగదు. అయితే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వెనకుండి ఈ పని చేయించారని చెప్పి కూడా అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అంటే తగలబడిన వాటిలో కొన్ని పేపర్స్ ఉంటాయి. అదేవిధంగా గ్రీన్ తో అంటే ఏదైతే గెజిటెడ్ సంతకంతో ఎంఆర్ఓ కావచ్చు లేదా సర్పంచ్ కావచ్చు వీరందరూ సంతకంతో చేసిన కొన్ని కాగితాలు కూడా ఉండడం అనేది కొన్ని అనుమానాలు కూడా సాధించింది. ఇందులో చూస్తే కనుక పోలవరం ప్రాజెక్టు సంబంధించి R&R అంటే నిర్వాసితులకు దాదాపు 1,00,000 పైగా ఉన్న కుటుంబాలకు పరిహారం అనేది ఇక్కడ ధవళేశ్వరంలోని పోలవరం ఏదైతే ప్రాజెక్టు కార్యాలయం ద్వారానే R&R కార్యాలయం ద్వారా జరుగుతాయి. పేమెంట్ అకౌంట్స్ మొత్తం కూడా ఇక్కడి నుంచి కూడా జరుగుతూ ఉంటాయి. గతంలో చూస్తే కనుక అంటే వాస్తవానికి చూస్తే కనుక 2005 నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. నిర్వాసితులకు సంబంధించిన భూసేకరణ కూడా జరుగుతూ ఉంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే కనుక పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే పోలవరం నుంచి విశాఖ వైపు వెళ్తుందో ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ సంబంధించిన ఏదైతే భూసేకరణలో దాదాపు 19 కోట్ల వరకు కూడా అక్రమాలు జరిగాయని గతం నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. అందులో చూస్తే కనుక దేవీపట్నం మండలానికి సంబంధించిన ఏదైతే ఒక గ్రామానికి సంబంధించిన పరిహారం దాదాపు 6 కోట్ల వరకు కూడా అక్రమాలకు జరిగాయని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం తగలబెట్టిన వాటిలో అంటే ఏదైతే కొన్ని రఫ్ అయితే ఉన్నమాట వాస్తవమే. ఇందులో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా తగలబెట్టారని చెప్పి కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. దీనిపై సమగ్ర విచారణ కూడా జరపాలని చెప్పి కూడా మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆదేశించడం జరిగింది. ఏదేమైనా కూడా ఉన్నతాధికారులంతా కూడా సెలవులో ఉన్న పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం అనేది కూడా అనుమానాలకైతే సాగిస్తుంది. మొత్తం మీద పోలవరం ప్రాజెక్ట్ అత్యంత కీలకమైన భూసేకరణ అనేది అదేవిధంగా పరిహార చెల్లింపు అనేది చాలా కీలకమైన అంశం. ఇందులోనే అక్రమాల నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నాయి. అంతకుముందు కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రకమైన ఆరోపణలు కూడా కొనసాగాయి. ప్రస్తుతం అందరూ ఒక భాగానికి సంబంధించిన ఆరోపణలు మాయం చేశారని చెప్పి కూడా దానికి సంబంధించిన ఫైల్స్ కూడా మాయం చేశారా, ఇలా తగ్గబెట్టేశారని చెప్పి కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పి కూడా మంత్రి కందుల దుర్గేష్ చెప్పడం జరిగింది. దీనిపై విచారణ జరిపించి దోషి ఎవరైనా ఖచ్చితంగా శిక్షిస్తామని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసాద్.